మెంతికూర పప్పు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఒక ముద్ద ఎక్కువే తింటారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ప్రాసెస్ చూద్దాం. కందిపప్పు కడిగి నానబెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా పప్పుకి ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటా, కరివేపాకు, కడిగి కట్ చేసిన మెంతెం కూర, అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం చిటపటమన్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసాక కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యేదాకా కొంచెం ఫ్రై అవ్వనిచ్చి దానిలో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక టొమాటో వేసుకొని టొమాటోని కొంచెం ఉడకనివ్వాలి. అలా టొమాటోస్ కలిపి కొంచెం ఉడుకుతున్నప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపాక దాంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న మెంతి ఆకు, ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మెంతి కూర ఆకు వేసి కొంచెం కలిపి అది కొంచెం ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై కావాలి. కొంచెం అది అలా ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. సో అలా ఉడికాక దాంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుని వేసి బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం దాంట్లో అలా ఫ్రై అయ్యాక కొంచెం కారం పొడి, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని అలా కొంచెం ఫ్రై అయిన దాకా కలుపుకొని దాంట్లోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని ఒకసారి కలిపి దాంట్లోకి సరిపడా ఆ పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసేయాలి. పెట్టేసి 3 విజిల్స్ రావాలి ఖచ్చితంగా. విజిల్స్ వచ్చాక ఇలా ఉడికిపోతుంది. తర్వాత తాలింపుకి బాండీ పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం అవి ఫ్రై అయ్యాక దాంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసాక కొంచెం దాంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి కొంచెం కలిపి దాంట్లోకి కొంచెం ఇంగువ వేసి తర్వాత ఉడికించుకున్న పప్పుని కూడా వేసి కలుపుకోవాలి. ఇంట్లో స్మెల్ అయితే ఫుల్ టెంప్టింగ్గా ఉంటుంది. పప్పు తినని వాళ్ళు కూడా పప్పు తింటారు ఆ రోజు. లాస్ట్ కొత్తిమీర వేసుకొని కొంచెం 2 నిమిషాలు పప్పుని ఉడకనిచ్చి తిని చూడండి.